హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రవంతి రబీనాస్ కిచెన్. నేను శ్రవంతి. మన ఇవాళ రెసిపీ వచ్చేసి 5 రకాల పిండి వంటల రెసిపీస్ను చూపిస్తున్నానండి. సంక్రాంతి వచ్చేస్తుంది కదా, ఆ రోజు ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటాయి టేస్ట్. మన ఫస్ట్ రెసిపీ వచ్చేసి జంతికలు అండి. క్రిస్పీగా కరకరలాడుతూ చాలా బాగా వస్తాయి. దీనికోసం ముందుగా నేను ఇక్కడ 1 కప్పు వరకు బియ్య పిండిని తీసుకున్నానండి, పొడి బియ్య పిండి. దీన్ని ఒక ప్లేట్లోకి కానీ మిక్సింగ్ బౌల్లో కానీ యాడ్ చేసుకొని పెట్టుకోండి. తర్వాత పొయ్యి వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులోకి 1/4 కప్పు అటుకులు, అలాగే 1/4 కప్పు శనగపప్పును తీసుకోండి. వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి, అవి బాగా వేగేంత వరకు. చూసారు కదా, అటుకులు ఈ విధంగా వేగితే సరిపోతుందండి. ఈ విధంగా వేగిన తర్వాత పూర్తిగా చల్లారనివ్వండి వీటిని. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకొని మెత్తని పొడిలాగా మిక్సీ పట్టుకోండి. చూసారు కదా, ఈ విధంగా మెత్తని పొడిలాగా మిక్సీ పట్టుకొని మనం రైస్ ఫ్లోర్ తీసుకున్నాం కదా, అందులోకి ఈ పొడిని జల్లించుకోండి. తర్వాత ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ నువ్వులను యాడ్ చేసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వామును ఇలా చేతిలోకి తీసుకొని క్రష్ చేసుకొని వేసుకోండి. అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు, ఒక 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు బటర్ని యాడ్ చేసుకోండి. మీరు కావాలంటే నెయ్యినైనా యాడ్ చేసుకోవచ్చు, ఆయిల్నైనా వేసుకోవచ్చు. వీటిని మొత్తం మిక్స్ అయ్యే విధంగా కలుపుకోండి. ఇలా మొత్తం మిక్స్ అయ్యే విధంగా కలుపుకున్న తర్వాత వేడి వాటర్ను కొద్దిగా యాడ్ చేసుకుంటూ చపాతీ పిండి కంటే కొద్దిగా సాఫ్ట్గా కలుపుకోండి. చూసారు కదా, ఈ విధంగా కొద్దిగా సాఫ్ట్గా కలుపుకోండి. ఇక్కడ నేను మురుకుల గొట్టంను స్టార్ను తీసుకున్నానండి. తీసుకొని దీనికి సెట్ చేసుకొని కొద్దిగా ఆయిల్ రాసుకోండి లోపల కూడా. అలాగే దీనిపైన ఉన్న మిషన్కి కూడా ఆయిల్ని రాసుకోండి. అలాగే మనం కలుపుకున్న పిండిని కొద్దిగా చేతిలోకి తీసుకొని మురుకుల గొట్టంలోకి పెట్టుకొని ఈ విధంగా మొత్తం అంతా కూడా పిండిని సెట్ చేసుకొని ఒక పాలిథిన్ కవర్ని కానీ లేదా పేపర్ను కానీ పెట్టుకొని నేను ఇక్కడ ఒక 3-4 వరుసలు వచ్చే విధంగా ఈ విధంగా రౌండ్గా చేస్తున్నానండి. ఇదే విధంగా అన్నీ కూడా చేసుకొని పెట్టుకోండి. వీటిని ఇలా చేయితో కానీ లేదా ఫ్లాట్గా ఉండే గరిటెతో కానీ తీసుకొని ఆయిల్ని బాగా వేడి చేసుకొని అందులోకి యాడ్ చేసుకోండి. ఒకదాని తర్వాత ఒకటి ఆయిల్లో పట్టేయాన్ని. ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని వెంటనే వీటిని టర్న్ చేయకుండా ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపు తిప్పుకుంటూ కాల్చుకోండి. ఇలా నురగ మొత్తం తగ్గిపోయిన తర్వాత వీటిని తీసేసుకోండి. ఇలా నురగ మొత్తం పోయిందంటే ఇవి ఫ్రై అయినట్లేనండి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి, టిష్యూ పేపర్ని వేసుకొని. అలాగే మిగతా పిండిని కూడా ఇదే విధంగా చేసుకొని బాగా కాలిన తర్వాత ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా పిండి మొత్తం కూడా చేసుకోండి. అంతేనండి, మురుకులు రెడీ అయిపోయాయి. చాలా అంటే చాలా టేస్టీగా అండ్ క్రిస్పీగా వస్తాయండి. కరకరలాడుతూ చాలా అంటే చాలా బాగుంటాయి. మీరు ట్రై చేయండి. ఈ విధంగా మీకు ఎలా కుదిరాయో నాకు కామెంట్ చేసి చెప్పండి. మన సెకండ్ రెసిపీ వచ్చేసి గ్యారెలండి. టేస్ట్ అయితే ఇవి చాలా అంటే చాలా బాగుంటాయండి. దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ఒక పెద్ద సైజు ఆనియన్ను ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. అలాగే ఒక 10-12 వరకు వెల్లుల్లిని కూడా పొట్టి తీసి ఇందులోకి యాడ్ చేసుకొని వీటిని కచ్చపచ్చగా మిక్సీ పట్టుకొని రెడీగా పక్కన పెట్టుకోండి. అలాగే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి నేను ఇక్కడ పెద్ద కప్తో ఒక 2 కప్పుల వరకు రైస్ ఫ్లోర్ను యాడ్ చేస్తున్నాను. అలాగే ఒక 1.5 టీ స్పూన్ కారం, టేస్ట్కి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ జీలకర్ర. అలాగే నేను ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్ల పల్లీలను ఇలా దోరగా వేయించి వేస్తున్నాను. అలాగే ఇక్కడ ఒక అరగంట పాటు ముందు నానబెట్టుకున్న శనగపప్పును కూడా యాడ్ చేసుకొని మనం ముందు మిక్సీ పట్టి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ను కూడా ఇందులోకి యాడ్ చేసుకొని కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకున్నాను. అలాగే మీరు కావాలంటే ఇందులోకి నువ్వులనైనా యాడ్ చేసుకోవచ్చండి, నేను ఇక్కడ వేయట్లేదు. వీటన్నింటినీ మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోండి. అలాగే వేడి ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు.
నేను వేయలేదు ఆయిల్ కూడా. ఇలా కూడా క్రిస్పీగా వస్తాయి. ఇవన్నీ మిక్స్ అయ్యే విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఇక్కడ నేను వాటర్ను వేడి చేసుకొని కలుపుతున్నానండి. వేడి వాటర్ను కలపడం వల్ల క్రిస్పీగా వస్తాయి అవి. ఇలా వాటర్ను మొత్తం ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండి చపాతీ పిండి కంటే కొద్దిగా సాఫ్ట్గా కలుపుకోండి. చూసారు కదా, ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని ప్లేట్లోకి తీసుకోండి. మీకు కావాల్సినన్ని చేసుకొని మిగతా పిండిని మూత పెట్టి కవర్ చేసుకోండి. అప్పుడు అది ఆరిపోకుండా ఉంటుంది. ఇప్పుడు మిషన్ని తీసుకొని ఒక కవర్ను పెట్టి దాని మీద కొద్దిగా ఆయిల్ రాసుకొని కవర్కు ఒక ముద్దను తీసుకొని ఇలా గట్టిగా ప్రెస్ చేసుకోండి. చూసారు కదా, ఇవి ఇలా రావాలండి. బాగా మందంగా ఉండకూడదు, అలా అని బాగా పల్చగా కూడా ఉండకూడదు. ఇలా మీడియంగా ఉండాలి. ఒకవేళ అప్పాలను మీరు బాగా మందంగా చేసుకున్నట్లయితే అవి సరిగా కాలవండి, క్రిస్పీగా రావు, మెత్తగా ఉంటాయి. ఇలాగే అన్ని ముద్దలు కూడా చేసుకొని ఒక కవర్ మీద కానీ లేక క్లాత్ మీద కానీ వేసుకోండి. తర్వాత ఒక్కొక్క అప్పను తీసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత అందులోకి స్లోగా డ్రాప్ చేసుకోండి. ఆయిల్ బాగా వేడిగా ఉండాలండి. తర్వాత మంట మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపుకు తిప్పుకుంటూ కాల్చుకొని మంచి కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసుకోండి. మీకు ఇలాగా తెలియకపోతే ఒకవేళ అవి పైన నురుగ మొత్తం తగ్గిపోయిన తర్వాత తీసుకోండి వెంటనే. అప్పుడు అవి బాగా ఫ్రై అయినట్లు. తర్వాత మరొక వైపు కూడా ఆయిల్ బాగా వేడైన తర్వాత కడాయిలో పట్టే అన్ని వేసుకొని ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపుకు తిప్పుకొని కాల్చుకొని మంచి కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసుకోండి. అంతేనండి. ఇలాగే పిండి మొత్తం కూడా చేసుకొని ప్లేట్లోకి తీసుకోండి. వీటిని ఒక ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే ఫ్రెష్గా ఉంటాయండి. 1 మంత్ వరకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తినేసేయచ్చు. చూసారు కదా, అప్పాలు పొంగుతూ ఎలా క్రిస్పీగా వచ్చాయో ఒకటి తుంచి చూపిస్తాను. చూసారు కదా, చాలా బాగా వచ్చాయండి. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. ఇలా ట్రై చేయండి మీరు కూడా. మరి మీకు ఎలా కుదిరాయో నాకు కామెంట్ చేసి చెప్పండి. మన థర్డ్ రెసిపీ వచ్చేసి మురుకులండి. క్రిస్పీగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. దీనికోసం ముందుగా నేను ఇక్కడ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక జల్లెడను పెట్టుకొని 1 కప్పు వరకు బియ్యం పిండి తీసుకొని ఫస్ట్ జల్లెడ పట్టుకోండి. తర్వాత మరొక కప్పు బియ్యం పిండి తీసుకొని జల్లెడ పట్టుకోండి. దీన్ని కూడా నేను ఇక్కడ 2 కప్పుల బియ్యం పిండి తీసుకున్నానండి. ఇలా జల్లించడం వల్ల ఏమైనా ఉంటే పోతాయండి. ఒక 1 కప్పు శనగపిండిని తీసుకొని దీన్ని కూడా జల్లెట్లోకి వేసుకొని జల్లించుకోండి. నేను ఇక్కడ 2 కప్పుల బియ్యం పిండికి 1 కప్పు శనగపిండి తీసుకున్నానండి. వీటన్నింటిని కూడా జల్లించుకొని ఏమైనా ఉంటే బయట పరపోసేయండి. వీటిని మొత్తం మిక్స్ అయ్యే విధంగా కలుపుకోండి. ఇలా కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక మీడియం సైజు ఆనియన్ను ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలను పొట్టి తీసి యాడ్ చేసుకొని మిక్సీ జార్లోకి మిక్సీ పట్టుకోండి మెత్తగా. చూసారు కదా, ఈ విధంగా మిక్సీ పట్టుకొని దీన్ని పక్కన పెట్టుకొని పిండిలోకి టేస్ట్కు సరిపడా ఉప్పు, అలాగే ఒక 1 టీ స్పూన్ కారం యాడ్ చేసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వామును ఇలా క్రష్ చేసుకొని వేసుకోండి చేతిలోకి. ఒక 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక 1 టేబుల్ స్పూన్ నువ్వులను యాడ్ చేసుకోండి. ఇక్కడ నాకు సాల్ట్ ఒక 2 టీ స్పూన్ల వరకు పట్టిందండి కరెక్ట్గా. మీరు చూసుకొని వేసుకోండి. ఇవి మొత్తం మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకొని మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న ఆనియన్ వెల్లుల్లి పేస్ట్ని కొద్దిగా వాటర్ వేయండి. వాటర్ వేసి మొత్తం కలిసే విధంగా కలుపుకొని ఒక స్టెయినర్ను పెట్టుకొని అందులోకి వాటర్ను వంపేసుకోండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. మా అమ్మ ఎప్పుడైనా ఇలాగే చేస్తుంది. ఇలా ఎప్పుడు మీరు చేసి ఉండనట్లయితే ఈసారి ఈ పండుగకు ఈ విధంగా ట్రై చేయండి. ఇలా ఈ పేస్ట్లోకి వాటర్ వేసి వడపోసుకోవడం వల్ల ఫ్లేవర్ వస్తుంది. అలాగే మురుకుల మిషన్లో తట్టుకోకుండా ఉంటుందండి. మిగిలిన పిప్పిని పడేయకుండా చెక్కగారెలకు కానీ కర్రీస్లోకి కానీ యూస్ చేసుకోవచ్చండి. ఇలా వాటర్ను కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ
పిండిని సాఫ్ట్గా కలుపుకోండి. చపాతీ పిండిలాగా మరీ గట్టిగా కాకుండా కొద్దిగా సాఫ్ట్గా కలుపుకోండి. మరీ బాగా మెత్తగా కలుపుకోకండి, ఆయిల్ బాగా పీల్చేస్తుంది. చూసారు కదా, ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకొని రెడీగా పక్కన పెట్టుకోండి. అలాగే నేను ఇక్కడ మురుకుల మిషన్ తీసుకొని నేను ఇక్కడ సన్న రంధ్రాలది తీసుకున్నానండి. మీరు లావుగా ఉండే రంధ్రాలదైనా తీసుకోవచ్చు. దీన్ని ఇలాగా సెట్ చేసుకొని మొత్తం కొద్దిగా లోపల ఆయిల్ను రాసుకోండి. అలాగే దానిపైన ఉన్న మిషన్కి కూడా ఆయిల్ని రాసుకొని చేతిలోకి కొద్దిగా పిండి ముద్దను తీసుకొని ఈ విధంగా సాఫ్ట్గా అనుకొని మిషన్లోకి పెట్టుకొని రెడీగా పక్కన పెట్టుకోండి. అలాగే నేను ఇక్కడ ముందే ఆయిల్ పోసి పెట్టుకున్నానండి డీప్ ఫ్రై కోసం. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ విధంగా పైన ఉన్న దాన్ని ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా ఆయిల్లో డ్రాప్ చేసుకోండి. వీటిని మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలండి. అలాగే ఇక్కడ కడాయిలో ఆయిల్ను సగం వరకు పోసుకోవాలండి, నిండుగా పోసుకోకూడదు. ఎందుకంటే మనం మురుకులను వేసినప్పుడు ఆయిల్ బాగా పొంగి పైకి వస్తుందండి. చూసారు కదా, ఈ విధంగా ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపు తిప్పుకుంటూ కాల్చుకొని మంచి కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా మరొక వాయి కూడా వేసి చూపిస్తానండి. పిండిని మరలా మిషన్లోకి పెట్టుకొని ఈ విధంగా ప్రెస్ చేసుకోండి. ఒకవేళ మీకు డైరెక్ట్గా ఆయిల్లో వేయడం రాకపోతే ఒక జల్లిగంటకి కానీ లేదా ఒక ప్లేటుకి కానీ ఆయిల్ని రాసుకొని ఆయిల్లో స్లోగా వేసుకోండి. ఇలా ఆయిల్లో మొత్తం నురుగ తగ్గిపోయిన తర్వాత తీసేసుకోండి. అప్పుడు అవి సరిగా ఫ్రై అయినట్లేనండి. మీరు పిండి క్వాంటిటీ ఎక్కువ చేసుకున్నట్లయితే పిండిపై ఒక క్లాత్ను కానీ కప్పి ఒక మూత కానీ పెట్టి చేసుకోండి, ఆరిపోకుండా ఉంటుంది పిండి. ఇలాగే పిండి మొత్తం కూడా మురుకుల్లాగా ఒత్తుకోండి. చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చాయో. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ పండుగకి మీరు ఇలా ట్రై చేయండి. అలాగే నేను ఇక్కడ కొద్దిగా పకోడీ కూడా చేశానండి. మిషన్లో మిగిలిపోయిన పిండి ఉంటుంది కదా, ఈ విధంగా ఒక ఆనియన్ను కట్ చేసుకొని అందులోకి యాడ్ చేసుకొని పకోడీలాగా వేసుకోండి. వీటిని గాలి తగలని డబ్బాలో పోసి పెట్టుకుంటే 1-2 నెలల వరకు తినేసేయచ్చు అండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు. మన 4th రెసిపీ వచ్చేసి కజ్జికాయలండి. ఇవి పల్లీలతో చేసి చూపిస్తున్నాను, చూసేయండి. దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు వరకు గోధుమ పిండిని తీసుకున్నానండి. మీరు కావాలంటే మైదానైనా యూస్ చేయొచ్చు, లేకపోతే సగం గోధుమ పిండికి సగం మైదానైనా యూస్ చేయొచ్చు. నేను ఇక్కడ హెల్తీగా చేయడం కోసం గోధుమ పిండిని యూస్ చేస్తున్నానండి. అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు, 1 పావు టీ స్పూన్ బేకింగ్ సోడాని యాడ్ చేసుకోండి. మీరు కావాలంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. అలాగే 1-2 టీ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. నెయ్యి ఇష్టం లేని వారు ఆయిల్నైనా వేసుకోవచ్చండి. ఈ విధంగా నెయ్యి మొత్తం పిండిలో కలిసే విధంగా కలుపుకొని వాటర్ మొత్తం ఒకేసారి పోయకుండా ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోండి. చూసారు కదా, ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోండి. ఈలోపు పొయ్యి వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులోకి 1 కప్పు పల్లీలను తీసుకొని మంట లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి దోరగా. హై ఫ్లేమ్లో పెట్టి వేయిస్తే పైన మాడిపోతాయి, లోపల సరిగా వేగదండి. సో లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. పల్లీలు ఇలా వేగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి పోసుకొని అవి చల్లారిన తర్వాత పైన ఉన్న పొట్టు మొత్తం తీసేసి వీటిని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని పల్స్ ఇస్తూ కొద్దిగా కోర్సుగా మిక్సీ పట్టుకోండి. బాగా పొడి పొడిగా మిక్సీ పట్టకండి, మెత్తగా అంత బాగోదు. ఇలా కోర్సుగా ఉంటేనే, పలుకులుగా ఉంటేనే తినేటప్పుడు చాలా బాగుంటుందండి. చూసారు కదా, ఈ విధంగా పలుకులుగా మిక్సీ పట్టుకొని దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకోండి. అలాగే ఇందులోకి 1/3 కప్పు షుగర్ని యాడ్ చేసుకోండి. మీరు కావాలంటే షుగర్ని పొడి చేసి అయినా యాడ్ చేసుకోవచ్చు. మీరు ఇంత స్వీట్ అవసరం లేదనుకుంటే 1/2 కప్పు వరకు షుగర్ని యాడ్ చేసుకోండి. అలాగే 1 పావు టీ స్పూన్ యాలకుల పొడి కూడా యాడ్ చేసుకొని ఇది మొత్తం మిక్స్ అయ్యే విధంగా కలుపుకోండి. మీరు కావాలంటే ఇందులోకి కొబ్బరి పొడినైనా యాడ్ చేసుకోవచ్చండి. దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇక్కడ పిండి కూడా బాగా నానిపోయింది. ఒకసారి మూత తీసి మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసుకొని చిన్న చిన్న ముద్దలుగా చేసుకోండి. ఇలా అన్నీ కూడా చేసుకొని ఇలా ఒక ముద్దను తీసుకొని
పొడిపిండిలోకి డిప్ చేసుకుంటూ బాగా పలచగా కాకుండా బాగా మందంగా కాకుండా మీడియంగా చపాతీలాగా చేసుకోండి రౌండ్గా. ఇలా రౌండ్గా చేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పల్లి పొడిని ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకొని ఒకవైపు నుండి వీడియోలో చూపిస్తున్న విధంగా మరొక వైపుకు మలుచుకొని స్టఫింగ్ ఏం బయటికి ఊడి రాకుండా ఈ విధంగా గట్టిగా వేలుతో ప్రెస్ చేసుకోండి. అప్పుడు స్టఫింగ్ ఏం బయటికి ఊడి రాదు. తర్వాత మంచి డిజైన్ ఇవ్వడం కోసం ఈ విధంగా ఫోర్క్తో ఇలా ప్రెస్ చేసుకోండి కొద్దిగా, అప్పుడు మంచి డిజైన్ వస్తుంది. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇలా మిషన్ లేకపోతే చేత్తోనే ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు మిషన్తోనే ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఒక ముద్దను తీసుకొని ఈ విధంగా చపాతీలాగా తాల్చుకోండి రౌండ్గా. ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాత కజ్జికాయల మిషన్ని తీసుకొని చపాతీని దాని మీద ఇలా పరుచుకోండి. తర్వాత మధ్యలో స్టఫింగ్ను ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఈ విధంగా ప్రెస్ చేసుకోండి. ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేసుకున్న తర్వాత మిగిలిన పిండిని తీసేసేయండి. తీసేసి ఓపెన్ చేసేసి అది ఇలా తీసేసుకోండి. అంతేనండి, చాలా ఈజీగా అయిపోతుంది ఇంకా మిషన్తో అయితే. చూసారు కదా చాలా బాగా వచ్చింది కదా. ఇదే విధంగా అన్ని కజ్జికాయలను కూడా చేసుకొని ప్లేట్లోకి పెట్టుకోండి. ఇక్కడ నేను ముందే ఆయిల్ పోసి పెట్టుకున్నానండి. చూసారు కదా ఆయిల్ ఈ విధంగా మీడియంగా వేడవ్వాలండి, బాగా హీట్ చేయకూడదు. ఇలా వేడైన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న కజ్జికాయలను ఇందులోకి యాడ్ చేసుకొని ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపు తిప్పుకుంటూ మంట మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకోండి. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసుకొని ప్లేట్లోకి టిష్యూ పేపర్ వేసుకొని అందులోకి వేసుకోండి. మిగతా వాటిని కూడా తీసుకొని ప్లేట్లోకి వేసుకోండి. ఇలాగే అన్ని కజ్జికాయలను కూడా కాల్చుకొని మంచి కలర్ వచ్చిన తర్వాత తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోండి. అంతేనండి, కజ్జికాయలు రెడీ అయిపోయాయి. ఇలా ఎప్పుడైనా ఫంక్షన్స్లోకైనా లేదా ఏమైనా పండుగలకైనా లేదా ఎప్పుడైనా తినాలనిపించినప్పుడైనా ఇలా చేసుకొని తినేసేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఏ పండుగకైనా మా అమ్మ అయితే ఇలానే చేస్తుందండి. చాలా బాగుంటాయండి టేస్ట్. మీరు ట్రై చేయండి. మీకు ఎలా కుదిరాయో మీ ఫీడ్బ్యాక్ని ఖచ్చితంగా నాకు చెప్పండి. మన 5th రెసిపీ వచ్చేసి పాలబూరలండి. వీటిని దేవుడికి నైవేద్యంగా కూడా పెడతారు. దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి పొడి బియ్యం పిండిని యాడ్ చేసుకోండి, తడిది కాదు. అలాగే ఒక 1/2 కప్పు గోధుమ పిండి, ఒక 1 టేబుల్ స్పూన్ వరకు బొంబాయి రవ్వను యాడ్ చేసుకోండి, క్రిస్పీగా వస్తాయి అప్పుడు. అలాగే ఇక్కడ 1/2 కప్పు వరకు షుగర్ని యాడ్ చేసుకోండి. కావాలంటే మీరు షుగర్ని పొడి చేసైనా యాడ్ చేసుకోవచ్చండి. అలాగే ఒక చిటికెడు ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని యాడ్ చేసుకొని వీటన్నింటిని మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోండి. ఇవి మొత్తం బాగా కలుపుకున్న తర్వాత పాలను కొద్దిగా యాడ్ చేసుకుంటూ బజ్జీ పిండి కన్సిస్టెన్సీ కంటే కొద్దిగా చిక్కగా కలుపుకోండి. పాలను ఒకేసారి వేయకుండా ఈ విధంగా కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. ఒకవేళ పిండి మీకు ఏమైనా పలుచగా అయినట్లయితే ఇంకొద్దిగా రైస్ ఫ్లోర్ను కానీ గోధుమ పిండిని కానీ యాడ్ చేసుకోండి. ఒకవేళ బాగా చిక్కగా అయినట్లు అనిపిస్తే కొద్దిగా పాలను యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు. కాకపోతే పలుచగా మాత్రం అస్సలు ఉండొద్దండి. కొద్దిగా చిక్కగా ఉన్నా ఏం పర్లేదు, కానీ పలుచగా ఉంటే అస్సలు రావండి సరిగా. చూసారు కదా కన్సిస్టెన్సీ ఈ విధంగా కలుపుకొని ఇందులో రవ్వ వేసాం కాబట్టి ఒక 10-15 నిమిషాల పాటు నానబెట్టుకోండి. ఈలోపు షుగర్ కూడా కరిగిపోతుంది. ఒక 15 నిమిషాల తర్వాత చూసారు కదా ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇందులోకి ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, అలాగే ఒక 1 టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోండి. నెయ్యి ఫ్లేవర్ అనేది స్వీట్లలో చాలా బాగుంటుందండి టేస్ట్. నెయ్యిని యాడ్ చేసుకొని ఈ విధంగా మొత్తం మిక్స్ అయ్యే విధంగా కలుపుకొని ఇలా ఒక గుంట గరిటెను తీసుకొని ఒక గరిటెడు పిండిని ఈ విధంగా తీసుకొని ఆయిల్ బాగా వేడి చేసుకొని అందులోకి ఈ విధంగా డ్రాప్ చేయండి. ఆయిల్ బాగా వేడిగా ఉండాలండి. అలాగే వేసిన తర్వాత మంట మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఈ విధంగా వేడి ఆయిల్ను పైన పోసుకుంటూ కాల్చుకోండి. అది ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపు తిప్పుకుంటూ కాల్చుకోండి.
ఇలా రెండు వైపులా కూడా బాగా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి టిష్యూ పేపర్ని వేసుకొని అందులోకి యాడ్ చేసుకోండి. ఇలాగే నేను మరొకటి కూడా వేసి చూపిస్తానండి. ఇలాగే గరిటెడు పిండిని తీసుకొని కడాయిలో పట్టే అన్నీ వేసుకొని ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపు తిప్పుకుంటూ రెండు వైపులా కూడా ఈవెన్గా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోండి. ఒకవేళ పిండిని ఇలా ఆయిల్లో డ్రాప్ చేసినప్పుడు సరిగా రాకపోతే పిండి పల్చగా ఉన్నట్లండి. అప్పుడు ఇంకొద్దిగా పిండిని యాడ్ చేసుకొని కలుపుకొని చేసుకోండి. ఇలాగే పిండి మొత్తం కూడా చేసుకొని తీసుకోండి. అంతేనండి, పాల బూరెలు రెడీ అయిపోయాయి. ఇవి దేవునికి ప్రసాదంగా పెట్టవచ్చు. అలాగే పొడి బియ్య పిండితోనే చాలా ఈజీగా అండ్ సింపుల్గా చేసుకోవచ్చు అండి. చాలా త్వరగా అయిపోతాయి. ఇవి 3-4 డేస్ వరకు పాడవకుండా ఉంటాయండి. ఒక ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు తినేసేయచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. చూసారు కదా అండి, 5 రకాల పిండి వంటల రెసిపీస్. ఈ సంక్రాంతికి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటాయి అండి టేస్ట్. మీరు ట్రై చేయండి, మీకు ఎలా కుదిరాయో నాకు కమెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.